బాబా చెప్పండి మీ పేరు? వెంకటేశ్వర్లు అండి. మీకు పడ్డాయా డబ్బులు? పడ్డాయండి. ఎంత పడ్డాయి మీకు? 10,60,000 అండి. 10,60,000 రూపాయలు పడ్డాయి. పడ్డాయి. అంటే ఊహించావు నువ్వు డబ్బులు పడతాయని అసలుకి? అసలు మాకు ఎవరికై తెలియదు సార్. మొన్న పడే టయానికి 9 గంటల దాకా ఇక్కడికి వచ్చి పలానాళ్ళకి పడ్డాయి అన్న దాకా కూడా ఎవరికై తెలియలేదు సార్. అంటే మొత్తం ఎవరికి చెప్పకుండా వేసేసారు సార్. ఈ మొత్తానికి మా ఊర్లో ఇంటికి కూడా ఎవరికి కూడా తప్పు పోకుండా పడ్డాయి సార్. అంటే మరి నువ్వు ఊహించావు అసలుకి పడతాయని? పడతాయని మేము ఊహించుకోలేదు సార్. ఈ మేము చంద్రబాబు నాయుడు గారు కొడతారని ఉందగాని చెప్పకుండా చేయకుండా కొట్టేటప్పటికే అందరికీ ఉల్లాసంగా అందరూ జనమందరూ శుభాకాంక్షలు చేసుకుంటున్నాం. అంటే ఊరు మొత్తం సంతోషంగా ఉన్న కారణం ఇప్పుడు ఇదేనా? ఇదే కారణం తల్లి. ఈ ఊరు మొత్తం కూడా సంతోషంగా ఉంటాం కారణం ఇదే. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా 10 లక్షల రూపాయలు వేస్తాం 15 లక్షల రూపాయలు వేస్తాం అని చెప్పి చెప్పుకున్నట్టుగా అర్థం అవుతుంది. మరి వాళ్ళు చెప్పి చేయలేదా మరి అప్పుడు? ఆ జగన్ అసలు 10 లక్షలు ఎటు ఎవరు ఏం చేసిండో అది అసలు ఎవరికే తెలియదు సార్. మా కొడతన్నాడు కానీ అవి కొట్టలేదు చేయలేదు. అవి మనంత వరకు అడ్రస్ లేదు సార్. ఆయన కొడతాని కొట్టలేదా? కొట్టలేదు సార్. మరి ఆయన చెప్పలేదు కదా కొడతాను మరి కొట్టారు కదా, దీని గురించి ఏమంటారు? మంచిది సార్. మొత్తం పండగలాగా ఉంది సార్ ఇదంతా కూడా. జనాలు ఒక్కొక్కళ్ళు కూడా కొడతాడని అనుకోకుండా కొట్టినందుకు సంతోషంగా ఉంది సార్.